నమస్తే, వెల్కమ్ టు లీగల్ రైట్ ఛానల్. దిస్ ఇస్ ఐఎమ్ రాజావులా, హైకోర్టు అడ్వకేట్. భారతదేశంలో గత వారం రోజులుగా బాగా దుమారం లేపినటువంటి శర్మిష్ఠా పనోలి అరెస్ట్ కేసు. ఇందులో ఆమెకు ఈరోజు కలకత్తా హైకోర్టు ఇంట్రిమ్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ ఎందుకు జరిగాయో మనందరికీ తెలుసు. శర్మిష్ఠా పనోలి అసలు ఎవరు? ఈమె కలకత్తా హైకోర్టు చెప్పినట్లు ఈమె పెద్ద రాజకీయ నాయకురాలు కాదు, అంత పాపులర్ పర్సనాలిటీ కాదు, జస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇలాంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు అంత ఉత్సాహం చూపడానికి, ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు ఆమెను దేశంలో పాపులర్ చేశారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దేశమంతా ఆమె మీద ఒక సింపతి చూపడం జరిగింది. ఈవెన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆమె మీద సింపతి చూపింది. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినందుకు గాను మే 30వ తేదీన ఆమెను అరెస్ట్ చేశారు. ఈమె పూనాలో లా డిగ్రీ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్, జస్ట్ అంటే 5 years లా చేస్తున్నటువంటి ఒక స్టూడెంట్. ఆమె ఇంకా లా కంప్లీట్ అవ్వలేదు. ఈమె మీద అంటే ఈమె ఆపరేషన్ సింధూర్కు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ వర్గం మీద డెరిగేటివ్ కామెంట్ చేసింది, డెరిగేటివ్ వీడియో చేసింది అనే ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేశారు. 4 చోట్ల ఎఫ్ఐఆర్ అయింది. ఆమె మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి సెక్షన్స్ మనం చూస్తే సెక్షన్ 196 ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సెక్షన్ 299 deliberate and malicious acts intended to outrage the religious feelings of any class of citizen. Section 352 intentional insult with the intent to provoke a breach of peace, statements that incite public mischief 353(1). అంటే ఇవన్నీ కమ్యూనిటీలో అంటే సోషల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేటివి, సోషల్ యూనిటీని డిస్టర్బ్ చేసేటటువంటివి. ఇందులో అన్ని సెక్షన్లకు సంబంధించి 7 సంవత్సరాల లోపే 7 years లోపు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 7 years లోపు ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసు అంటే ఇలాంటి కేసులతో ఆమె మీద 4 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఆమె మీద కేసు వేసినటువంటి కంప్లైంట్ చేసినటువంటి వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. బట్ మనం జనరల్ గా ఆలోచిస్తే ఆర్ఎస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ కేసులోనైనా సరే పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మెజిస్ట్రేట్ ముందు తీసుకొని మెజిస్ట్రేట్ పర్మిషన్తో వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేయాలి. అంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఇవన్నీ ఏమీ లేకుండా అసలు ఎంక్వైరీనే లేకుండా ఆమె మీద కంప్లైంట్ ఇవ్వగానే వెళ్ళి అరెస్ట్ చేశారు. చివరికి ఆమెను పాపులర్ చేశారు. దానికి తోడు ఆమె చేసినటువంటి కామెంట్స్, ఆమె ఇచ్చినటువంటివన్నీ వాటన్నిటికీ అపాలైజ్ చేసుకుంది. ఐ డూ హియర్ బై టెండర్ మై అన్కండిషనల్ అపాలజీ వాట్ ఎవర్ వాజ్ పుట్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఐ నెవర్ ఇంటెన్షనల్లీ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. సో ఇఫ్ ఎనీబడి ఇస్ హర్ట్ I am sorry for the same. I expect cooperation and understanding henceforth. I will be cautious in my public post. Again, please accept my apologies. 2 సార్లు నేను మళ్ళీ నేను అపాలజీ చేస్తున్నాను అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి డెరిగేటివ్ కామెంట్స్ మీద అపాలజీ తీసుకుంది. అయితే ఆమె మీద కేసు పెట్టినటువంటి వజాహత్ ఖాన్ మీద కూడా అనేక చోట్ల ఎఫ్ఐఆర్ అయింది. ఇతని మీద కూడా ఈ 199, 299 ఇలాంటివి సెక్షన్లన్నీ అతని మీద కూడా ఉన్నాయి. అతను ఏం చేశాడంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ రేపిస్ట్ కల్చర్ అని, భారతీయులను యూరిన్ ట్రంకర్స్ అని చెప్పేసి హిందూస్ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అయితే అతని కామెంట్లకు కూడా అతని మీద కేసులు పడ్డాయి. అతను పరారీలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇదంతా జరిగిన తర్వాత చివరికి ఈ రోజు ఆమెకు బెయిల్ రావడం జరిగింది. 10,000 రూపీస్ పూచీకత్తులు, 10,000 రూపీస్ పూచీకత్తులతో కండిషనల్ బెయిల్ వేసింది. ఆమె ఒకవేళ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కు ఫారిన్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. దానికి తోడు ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇదే కలకత్తా హైకోర్టు 2 రోజుల కిందట ఆమె
బెయిల్ క్యాన్సిల్ చేసిన విషయం కూడా, డిస్మిస్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. ఏదేమైనా చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే ఏదైనా ఇంకేమైనా ఆహ్, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటటువంటి వాళ్ళు కానీ, డబ్బుల కోసమో, లేదంటే పాపులారిటీ కోసమో ఏవి పడితే అవి పెట్టకూడదు. కొంచెం మనం మనం ఏదైతే పోస్ట్ చేస్తామో, దాన్ని ఒకసారి ఆలోచించి తర్వాత పోస్ట్ చేయడం చాలా మంచిది. మంచి సమాజ నిర్మాణంలో మనం కూడా ఒక సమిధలాగా మిగలాలి. అంతేకాని చెడు సమాజాన్ని మనం అంగీకరించకూడదు. చెడు సమాజ నిర్మాణంలో మనం భాగస్వాములు కాకూడదు.